ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ పాల్గొని పలు ప్రజా సమస్యలపై పరిష్కారం కోరుతూ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి వినతి పత్రాలు అందజేశారు. వాటిలో ప్రధానంగా దెందులూరు మండలంలోని సీతంపేట గ్రామం వద్ద జాతీయ రహదారి నిర్మాణం గతంలో ప్రజల రవాణా సౌకర్యాలకు విరుద్ధంగా ప్రమాదకరంగా రూపొందించడం వల్ల ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా ప్రమాదాలకు ఘటనలు జరిగాయని, వాటిపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదు అయ్యాయని, ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 25 మంది అమాయకపు ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారని, అయితే ఈ సమస్యను పరిష్కరించేలా తగిన చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఎన్నోసార్లు నేషనల్ హైవే అథారిటీస్ అధికారులకు సూచించడం జరిగిందని, ఎన్నో మార్లు మంత్రులు ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశాల్లో సైతం నేషనల్ హైవే అధికారులకు సూచించినా కూడా తగిన చర్యలు చేపట్టకుండా ప్రజల ప్రాణాల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత నేషనల్ హైవే అధికారులపై చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కి కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరో 15 రోజుల్లో హైవే అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అవసరమైతే రోడ్ల మరమ్మతులు పూర్తయ్యే వరకు కూడా టోల్ ఛార్జీలు వసూలు చేయకుండా ఉండేలా కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. డిమాండ్ ఉంది. మా ప్రభుత్వం లేనప్పుడు అక్కడ త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయడంతో మేమేమీ చేయలేకపోయాం. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రజలకి ఇక్కడ బ్రిడ్జి కట్టించేదాకా మేము నిద్రపోయేది లేదు. ప్రజల ప్రాణాలు ముఖ్యం అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకుంటా వస్తా ఉన్నాం. ఒక ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు జిల్లా కలెక్టర్ గారికి, ఎన్హెచ్ఏ వారికి ఫిర్యాదు చేశాను. 15 రోజుల లోపల కనుక దీనికి సరైనటువంటి రిప్లై రాకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్హెచ్ఏ చైర్మన్ని, పీడీని, మొత్తం ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా న్యాయస్థానానికి వెళ్ళి తప్పనిసరిగా ఈ ప్రజలకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇంకా దెందులూరు దగ్గర శ్రీరామవరం రోడ్డుకి ఫ్లైఓవర్ కోసం, రైల్వే ఫ్లైఓవర్ కోసం ట్రై చేస్తున్నాం. ఒట్లూరులో కూడా ఫ్లైఓవర్ కట్టాం, కానీ గేదెలు కానీ కూలీలు కానీ వెళ్ళాలంటే లాంగ్ అయిపోయి పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. పొలాలన్నీ, ఊరంతా ఒక పక్క ఉండిపోయింది, పొలాలంతా కూడా ఒక పక్క ఉండిపోయినాయి. దానికి కూడా అండర్ పాస్ కోసం 5 కోట్ల రూపాయలు రైల్వే డిపార్ట్మెంట్ శాంక్షన్ చేశారు. దానికి ఫార్మెట్ రూపంలో కలెక్టర్ గారిని అండర్టేకింగ్ ఇస్తే ఆ పనిని కూడా తక్షణమే ప్రారంభిస్తామని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ వారు మాకు చెప్పున్నారు. ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. 1-2 రోజుల్లో కూడా ఆ ఫార్మెట్ ని ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మా జనసేన నాయకుడు చంటి హనుమాన్ జంక్షన్ లో ఎక్కడైతే మధ్యలో డివైడర్లు ఉన్నాయో రోడ్డు క్రాస్ అయ్యే కాడ జీబ్రా సిగ్నల్స్ వేసి ప్రమాదాలు జరగకోకుండా మరి ఆదుకోమని చెప్పి టీజీఆర్ఎస్ లో కలెక్టర్ గారికి రిమైండ్ చేశారు. కలెక్టర్ గారు కూడా ఆర్ఎన్బి ఎస్సీ గారికి చెప్పి ఇది ఎన్హెచ్ఏ మీటింగ్ ఉంది, వాళ్ళతో చెప్పి